హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ అండి. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫైనల్గా మేము నిన్నటికి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామండి. సో థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. నేను ఇవాళ మీ ముందుకి కార్స్కి సంబంధించిన టాపిక్తో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే అవుట్ సైడ్ ద కార్. అవుట్ సైడ్ ద కార్ అంటే అవుట్ సైడ్ ద మన వెహికల్ ఏదైతే మనం ఆన్ రోడ్ డ్రైవింగ్ చేయబోతున్నామో దానికి వెహికల్ చుట్టుపక్కల మనం ఏమేమి చెకింగ్స్ అనేది చేసుకోవాలి అంటే దాన్ని ఏమంటున్నాను. లాస్ట్ టైం నేను ఒక టాపిక్ చెప్పాను మీకు ఏంటండి, అండర్ ద బానెట్. అండర్ ద బానెట్ అంటే బానెట్ లోపల మనం ఏమేమి చెకింగ్స్ చేసుకోవాలని చెప్పి నేను లాస్ట్ టైం ఆ టాపిక్లో చెప్పాను. కానీ ఇదేంటంటే అవుట్ సైడ్ ద వెహికల్. అవుట్ సైడ్ ద వెహికల్ అంటే సపోజ్ మన జర్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసేటప్పుడు మన వెహికల్లో మన జనరల్ చెకప్స్ ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ టాపిక్ నేను రిపీట్ చేస్తాను. ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయా లేదా చూసుకోండి అని చెప్పి చెప్పినాను ఫస్ట్ టాపిక్లో. సెకండ్ టాపిక్లో ఏం చెప్పినాను, అండర్ బానెట్. అండర్ బానెట్ అంటే మన వెహికల్లో మన సేఫ్టీ చెక్స్, మేజర్ చెక్స్. సేఫ్టీ చెక్స్ మీన్స్ డాక్యుమెంట్స్, మేజర్ చెక్స్ అంటే వెహికల్ అండర్ బానెట్లో మన చెకింగ్స్ అనేటివి అన్నీ చెక్ చేసుకోవాలని చెప్పి నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఆన్ రోడ్ వెహికల్ మన ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్న మన డాక్యుమెంట్స్ ఉండాలి. సపోజ్ మన వెహికల్ రోడ్డు మీద ఎక్కడ ఆగకుండా ఉండడానికి మన చెకప్ చేసుకోవడానికి ఏంటి అండర్ బానెట్ చెప్పా. సో ఇవన్నీ సరిపోయాయి, 2 పాయింట్స్ కవర్ చేస్తాను. థర్డ్ పాయింట్ ఏంటంటే అవుట్ సైడ్ ద వెహికల్. అవుట్ సైడ్ ద వెహికల్ అంటే సపోజ్ మన వెహికల్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ మోస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే టైర్ ప్రెజర్. టైర్ ప్రెజర్ అంటే ఏంటండి, మన 4 టైర్లలో ప్రాపర్గా ఎయిర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవునా కదండి? సో తప్పనిసరిగా మన జర్నీ స్టార్ట్ అయిందండి. సపోజ్ మనం వెళ్తుంటే మన టైర్లలో ఎయిర్, సపోజ్ ఒక టైర్లో ఎయిర్ లేదు, అప్పుడు ఏమవుతుంది, మన వెహికల్ బ్యాలెన్స్డ్గా వెళ్ళదు. సో బ్యాలెన్స్డ్గా వెళ్ళకపోవడం వల్ల మనకి 4 టైర్స్లలో తప్పనిసరిగా ఎయిర్ సరిపడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలా లేదా, సో తప్పనిసరిగా చూసుకోవాలి. సో దాంతోపాటు 4 టైర్లలో ఎయిర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలని నేను చెప్తున్నా. ఓకే, సో తప్పనిసరిగా మనం 4 టైర్లలో ఎయిర్ ఉందా లేదా చెక్ చేసుకున్నప్పుడు దాంతోపాటు మేజర్గా ఇంకో పాయింట్ ఏంటి, టైర్ ప్రెజర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అండర్ ద వెహికల్. అండర్ ద వెహికల్ అంటే దాన్ని ఏమంటున్నాను, అరౌండ్ ద వెహికల్. అరౌండ్ ద వెహికల్ ఏంటంటే మన వెహికల్ మనం ఇప్పుడు సపోజ్ ఒక బయటికి వెళ్ళేసి వచ్చి మన వెహికల్ మనం ఒక దగ్గర పార్క్ చేసాము. అది ఎంతసేపు అయినా కానివ్వండి, 5 మినిట్స్ కానివ్వండి, 10 మినిట్స్ కానివ్వండి, 15 మినిట్స్ కానీ, ఒక డే అని అవనివ్వండి, మన వెహికల్ స్టార్ట్ చేసి మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా అరౌండ్ ద వెహికల్ ఒక్కసారి మన వెహికల్ చుట్టూ ఏమైనా వెహికల్స్ ఏమైనా పార్క్ అయ్యి ఉన్నాయా, మన వెహికల్ కింద సపోజ్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాల టైంలో పిల్లలు కానీ, రోడ్డు మీద తిరిగే కుక్క పిల్లలు కానీ, ఏదైనా సంబంధించిన చిన్న మన వెహికల్ కింద వెళ్ళవి పడుకోవడం లాంటివి జరుగుతాయి, లేకపోతే కూర్చోవడం లాంటివి జరుగుతాయి. సపోజ్ అవన్నీ మనం తెలియకుండా చూడకుండా దాని మీద ఎక్కిచ్చేసాం అనుకోండి, డేంజరే కదండి. సో తప్పనిసరిగా మనం ఏం చేయాలి, ఎవ్రీ టైం మన వెహికల్ మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా అరౌండ్ ద వెహికల్ అనేది మనం తప్పనిసరిగా మనం చూసుకోవాలి. సో దెన్ ఆఫ్టర్ వీల్ నట్స్. వీల్ నట్స్ ఏంటంటే మన వెహికల్కి అన్ని వీల్స్కి వీల్ నట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఎవ్రీ టైం మన లాంగ్ జర్నీ చేసిన, షార్ట్ జర్నీ చేసిన, ఎప్పటికప్పుడు మన వెహికల్ ఒక దగ్గర పార్క్ చేస్తున్నా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టైర్కి వీల్స్ ప్రాపర్గా ఫిట్ అయి ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోండి. మోస్ట్ మేజర్ ఇంకోటి ఏంటంటే మన వెహికల్ టైర్ ఎప్పుడైతే పంచర్ అయినప్పుడు మన మెకానిక్ షెడ్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు టైర్ పంచర్ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు తప్పనిసరిగా మనం ప్రతి వీల్స్ అనేది, నట్స్ అనేది ప్రాపర్గా ఫిట్ చేస్తాడు. సపోజ్ టెన్షన్లో అతను మర్చిపోవడం జరుగుతుంది, కొన్నిసార్లు వేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఎవరు అలా మిస్టేక్ జరగదు, సపోజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే తప్పనిసరిగా ప్రాపర్గా అన్ని వీల్స్ టైర్కి ఫిట్ అయి ఉన్నా లేదా స్టెప్ని చూసుకోండి అని మీకు చెప్తున్నాను. సో ఈ మేజర్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పినాను, వెహికల్లో టైర్ ప్రెజర్ ఉందా లేదా చూసుకోండి, దాంతోపాటు అరౌండ్ ద వెహికల్ చూసుకోమన్నాను. ఇంకో పాయింట్ ఏం చెప్పాను, వీల్ నట్స్. వీల్ నట్స్ ఏంటంటే తప్పనిసరిగా ఇది అంతా యూజువల్గా మనం నట్స్ ఎప్పుడు ఊడిపోవడం అనేది జరగదు. సో కామన్ థింగ్ ఏంటంటే మనం చూసుకుంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జనరల్ క్లీనింగ్. సో మన బండి ఎప్పటికప్పుడు నీట్గా ఉందా లేదా చూసుకోవాలి. నీట్గా ఉందా లేదా చూసుకోవాలంటే ఏంటండి, మన ఫ్రంట్ మిర్రర్, బ్యాక్ గ్లాస్, ఈ 2 నీట్గా ఉంటే మన రోడ్డు మీద మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు
మన వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. అలా లేకుండా మనం ఆ అద్దం నీట్గా లేకుండా చూసుకోకుండా అలానే మన వెహికల్ డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, మనకి వ్యూ అనేది క్లియర్గా ఉంటుందా అండి? వ్యూ అనేది క్లియర్ అనేది ఉండదు. సో తప్పనిసరిగా మన వెహికల్ మన డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మన అద్దాలన్నీ నీట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో దాంతోపాటు మన మిర్రర్స్, మన ఇప్పుడు సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, సెంటర్ మిర్రర్ ఉంటుంది. ఈ 3 మిర్రర్స్ ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకొని నీట్గా ఉంచేటట్టు చూసుకోండి. ఎందుకంటే సపోజ్ మన జర్నీ స్టార్ట్ చేసాం, వెళ్తున్నప్పుడు సపోజ్ మనం చూసుకోకుండా మనకి బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. సెంటర్ మిర్రర్ అంటే లోపడే ఉంటుంది కాబట్టి మనకు పెద్ద టెన్షన్ ఏం పడద్దు. బయట 2 మిర్రర్స్ ఉంటాయి, లెఫ్ట్ మిర్రర్ రైట్ సైడ్ మిర్రర్ ఉంటుంది. లెఫ్ట్ మిర్రర్ రైట్ సైడ్ మిర్రర్ సపోజ్ ఏదో దుమ్ము ఉంది మనం చూసుకోలేదు, మనకి రైట్ సైడ్ వచ్చే వెహికల్ మనకు అవపడదు, లెఫ్ట్ కన్ చేసుకుంటే అనుకుంటే లెఫ్ట్ వ్యూ మిర్రర్ నీట్గా లేదు. సో అదే మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మన మిర్రర్స్ అనేది నీట్గా ఉంచుకుంటే మనకి కంపల్సరీగా మనకి జర్నీ డిస్టర్బెన్స్ అవ్వదు, మనకి వ్యూ అనేది బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కదా. సో తప్పనిసరిగా మన వెహికల్ ఎప్పటికప్పుడు జనరల్ క్లీనింగ్ అనేది మనం చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే టూల్ బాక్స్ ఎందుకంటే వెహికల్కి అని అవసరం ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. టూల్ బాక్స్ ఏంటండి, సపోజ్ మన జర్నీ స్టార్ట్ చేసాం, మన వెహికల్ టైర్ ఎక్కడో చోట పంచర్ అయింది. సో పంచర్ అయినప్పుడు మనకి తప్పనిసరిగా మన బండ్లో జాకీయో, దానికి సంబంధించిన వీల్ నట్ టిప్పే, స్పానరు, లేకపోతే ఈ 3 థింగ్స్ ఉంటాయి మనకి, జాకీ, వీల్ నట్ రాడ్, రెంచ్. ఈ 3 ఐటమ్స్ మన బండ్లో ఎప్పటికప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి. సపోజ్ మనం అది చూసుకోకుండా ఉన్నాము, మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ దారిలో మన టైర్ ఏదైనా పంచర్ అవ్వడం జరిగింది. ఆ పంచర్ జరిగినప్పుడు మనము వేరే వాళ్ళని అడిగే ఛాన్సెస్ ఉంటాయండి? ఎవరు ఎందుకంటే ఎవరి వెహికల్లో వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్ అనేది తప్పనిసరిగా ఎవరి వెహికల్లో వాళ్ళది ఉంచుకుంటారు. ఎందుకంటే సపోజ్ వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఆన్ రోడ్, సపోజ్ లోకల్ జర్నీ కానివ్వండి, లాంగ్ జర్నీ కానివ్వండి, ఏ జర్నీ చేసినా కూడా సపోజ్ వెహికల్ ఆగిన చోటల్లా ప్రతిసారి మనకి మెకానిక్ని తీసుకొచ్చేసేసి ఆ టైర్ ఇప్పి మనం తీసుకెళ్ళలేం కదా. సపోజ్ మనకంటూ మన వెహికల్కి కంపెనీ వాళ్ళు, వెహికల్ సంబంధించిన వాళ్ళు, ప్రతి కార్ కంపెనీ వాళ్ళు ఒక టూల్ కిట్ అనేది కార్లో ప్రొవైడ్ చేస్తారు. ఆ టూల్ కిట్ అనేది తప్పనిసరిగా మన వెహికల్లో ఉంచుకోవాలి. కానీ చాలా వరకు మనకి ఎప్పుడు మిస్టేక్స్ జరుగుతాయంటే టూల్ కిట్ అనేది ఎక్కడ మిస్ అవుతుందంటే, మన వెహికల్ ఎప్పుడైతే కార్ వాషింగ్ చేయించడానికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే లోపల వెనకాల దుమ్ము ఉంది క్లీనింగ్ చేయాలని చెప్పేసి టూల్ కిట్ అనేది తీసి బయట పెట్టడం జరుగుతుంది, మనం మర్చిపోతాం. కానీ తప్పనిసరిగా మనం ఎప్పుడైనా కార్ వాషింగ్ చేయించినప్పుడు తప్పనిసరిగా మన వెహికల్లో టూల్ కిట్ వాళ్ళు తీసారంటే వాళ్ళు ఏదో వాళ్ళకి వాడుకోవడానికి అనేది తీసుకోరు, మన వెహికల్ నీట్గా క్లీన్ చేయడానికి తీసి పక్కకు పెడతారు, వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. సో మనం మర్చిపోకుండా మన వెహికల్లో టూల్ కిట్ అనేది తప్పనిసరిగా మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన వెహికల్లో మన యాస్టీస్ మనం పెట్టుకోవాలనేది జరుగుతుంది. సో ఈ 5 పాయింట్స్ నేను ఏం కవర్ చేశానండి. ఫస్ట్ టైర్ ప్రెజర్ చెప్పినాను, టైర్ ప్రెజర్, వీల్ నట్స్, జనరల్ క్లీనింగ్ అరౌండ్ ద వెహికల్, టూల్ బాక్స్. ఇంకొక మోస్ట్ మేజర్ పాయింట్ అండి, మన వెహికల్కి 4 టైర్స్లలో గాలి ఉందా, పంచర్ అయిందా లేదా చెక్ చేసుకోవాలని చెప్పాను. కానీ దాంతోపాటు సపోజ్ అన్ని టైర్లో లేయర్ బాగానే ఉంది, మన జర్నీ వెళ్తున్నాం, సపోజ్ అనుకోకుండా మన టైర్ అనేది ఒకటి పంచర్ అవ్వడం జరిగింది. సపోజ్ ఆ టైర్ పంచర్ అవ్వడం జరిగినప్పుడు మన వెహికల్లో స్టెప్నీ అనేది తప్పనిసరిగా ఉండాలి కదండి. స్టెప్నీ ఉందండి, నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నా, సపోజ్ మనకి వెళ్ళేటప్పుడు దారిలో ఏమైంది, స్టెప్నీ టైర్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వెనుకకి వెళ్ళాను, నేను బ్యానెట్ లేపాను, నా స్టెప్నీ టైర్ తీసుకున్నాను, వెహికల్కి ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత తీరా చూస్తే దాంట్లో గాలి లేదు. గాలి ఎందుకు ఉంటుందండి? ఉండదు. కానీ ఎవ్రీ టైం మనం ఏం చేస్తాం, నేను బండి కొని ఒక 6 months అయిందండి, ఇప్పటి వరకు నా వెహికల్కి స్టెప్నీ టైర్ మారవలసిన అవసరం పడలేదు అని మీరు అనుకుంటారు. సపోజ్ అనుకోకుండా ఆఫ్టర్ 6 months తర్వాత వెహికల్ స్టెప్నీ టైర్లో మీరు ఏదైతే రోడ్డు మీద వెహికల్ టైర్ చేంజ్ చేసుకునేటప్పుడు ఆ స్టెప్నీ మార్చుకునేటప్పుడు స్టెప్నీ టైర్లో ఎయిర్ ఉండదు. ఎందుకు ఉంటుందండి? ఆటోమేటిక్గా మనం దాన్ని ఐడియల్గా డిక్కీలో పెట్టేసాం. డిక్కీలో పెట్టడం వల్ల ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఎయిర్ ప్రెషర్ అనేది దిగిపోతుంటుంది. అది తెలియకుండా అది ఎయిర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంటుంది. సో దాంతోపాటు మన వెహికల్ ఆన్ రోడ్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన వెహికల్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో మన టైర్లో ఎయిర్ అనేది తప్పనిసరి తగ్గుతుందో తగ్గదా. సో దాంతోపాటు మన వెహికల్లో కూడా స్టెప్నీ టైర్లో కూడా ఎయిర్ అనేది తగ్గిపోతుంటుంది. సో తప్పనిసరిగా మనము ఏం చేయాలంటే ఎవ్రీ 1 month ఆర్ ఎవ్రీ 2 monthsకి ఒక్కసారి మన అన్ని 4 కార్ టైర్లలో మనం ఎప్పుడైతే ఎయిర్ చెకింగ్ అనేది చేస్తామో ఆ ఎయిర్ చెకింగ్ అనేది చేసినప్పుడు సో తప్పనిసరిగా మన వెహికల్ టైర్లతో పాటు స్టెప్నీ టైర్లో కూడా ఎయిర్ అనేది పెట్టించుకోవడం అనేది మర్చిపోకండి. సో తప్పనిసరిగా మన వెహికల్లో మనం ఎనీ టైం
మనం ఎప్పుడు మన లాంగ్ జర్నీ చేస్తున్నా, సపోజ్ లోకల్ జర్నీ చేస్తున్నామంటే మన లోకల్లో ఉంటాయి, మనకి టైర్ షాప్స్ పంచర్ చేసుకోవడం అనేది మనకి లోకల్లో చుట్టుపక్కల ఉంటాయి. కానీ ఎవ్రీ టైం మనం ఒక లాంగ్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా మన వెహికల్లో అన్ని టైర్స్లలో ఎయిర్ సరిపడా ఉందా లేదా చూసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. చూసుకోకపోతే మాత్రం మన జర్నీ సేఫ్గా ఉండదని నేను చెప్తున్నాను. సో తప్పనిసరిగా ఈ 6 చెకప్స్ అనేది మన వెహికల్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఇందులో మీకు మళ్ళీ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ 6 పాయింట్స్ మీకు వీలైతే మీరు ఇవి రాసుకోండి. దాని పాయింట్స్ ఏంటంటే నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను, అవుట్ సైడ్ ద వెహికల్. అవి ఏంటంటే టైర్ ప్రెజర్, వీల్ నట్స్, జనరల్ క్లీనింగ్, అరౌండ్ ద వెహికల్, టూల్ బాక్స్, స్టెప్ని. 6 అనేది తప్పనిసరిగా మీరు వెహికల్లో వెళ్ళేటప్పుడు, జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు ఈ చెకప్స్ అనేది చేసుకోండి. సో ప్లీజ్ అండి, మీరు ఈ పాయింట్స్ అనేది మీకు సేఫ్టీకి సంబంధించిన నేను మీకు చెప్తున్నాను. సో తప్పనిసరిగా ఇవన్నీ మీరు పాటించండి, మీ జర్నీ హ్యాపీగా జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నేను మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మీకు చెప్తూనే పోతున్నాను. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్లో ఎక్కిన తర్వాత మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలి. ఆన్ డ్రైవింగ్ సీట్లో మనం కూర్చున్నప్పుడు మనకి ఏమేమి పాయింట్స్ ఉంటాయి, దగ్గర 16 సేఫ్టీ చెక్స్ చూసుకోవాలండి. ఆ 16 సేఫ్టీ చెక్స్ ఏంటనేది నేను క్లియర్గా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 16 సేఫ్టీ చెక్స్ అనేది తప్పనిసరిగా మీరు నెక్స్ట్ పార్ట్ అనేది వినండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇప్పటివరకు చెప్పిన పార్ట్లో నేను ప్రతి పార్ట్ టు పార్ట్ మెన్షన్ చేసుకుంటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఆన్ డ్రైవింగ్ సీట్. సో అవుట్ సైడ్ ద వెహికల్ ఏంటని చెప్పాను, మీకు అండర్ ద బానెట్ చెప్పాను, వెహికల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పాను. ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని మన జర్నీ చేసేటప్పుడు నెక్స్ట్ పార్ట్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థ్యాంక్స్ అండి. సో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నానండి. సో తప్పనిసరిగా నేను పెట్టే ప్రతి వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నా చూడండి, తెలియని వాళ్ళు ఉన్నా నేను పెట్టే వీడియోస్ అప్లోడ్ చేసేది ప్రతి వీడియో మీరు ఫుల్గా వినండి. మీకు ప్రతిదీ నేను యూస్ఫుల్ పాయింట్స్ షేర్ చేస్తున్నానండి. సో థ్యాంక్స్ అండి.